చైనా మరోసారి ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగించనుందా? కరోనా తరహా వైరస్ ఒకటి ఇక్కడ విజృంభించడంతో ఇదే సందేహం ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా రోగులతో కిటకిటలాడడం ఇందుకే అని చెప్తున్నారు. కొత్త వైరస్ హెచ్ఎంపీవీ సైలెంట్గా వ్యాపిస్తుండటంతో చైనాలోని చాలా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన భారత వైద్యారోగ్య శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే నేషనల్ డిసీజ్ ఫర్ కంట్రోల్ విభాగం అంతర్జాతీయ ఏజెన్సీలతో టచ్లో ఉంది. చైనాలో కొత్త వైరస్ కిటకిటలాడుతోన్న హాస్పిటల్స్, క్రిమేషన్ సెంటర్స్. ఇదే నిజమైతే మరో కరోనా తరహా ప్రమాదం తప్పదా? చైనాలో కనబడుతున్న కొన్ని దృశ్యాలు చూస్తుంటే ప్రమాదం మరోసారి మొదలైందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏకంగా వందల సంఖ్యలో పేషెంట్లు హాస్పిటల్స్ లో క్యూ కడుతున్న సీన్స్ వణుకు పుట్టించక మానదు. ఎందుకంటే 6 ఏళ్ల నాటి కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అలాంటివి. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ అనే శ్వాసకోశ వైరస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఈ వైరస్ లోనే అనేక వైరస్లు కలిగి ఉండడంతో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ రకపు వైరస్ల లక్షణాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రారంభమై అతివేగంగా ఊపిరితిత్తులను, రెస్పిరేటరీ సిస్టమ్ ని దెబ్బతీస్తాయి. హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని. ఇది ఇప్పటికప్పుడు వచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో మనకి ప్రాచుర్యంలో ఉన్న వైరసే. 2001లో దీన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి ఇది అనేక దేశాల్లో కొద్దిగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తుంది. డ్రాగన్ కంట్రీ చేసిన పాపం ప్రపంచానికి ఎలా శాపంగా మారిందో 6 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో తిరిగి ఆనాటి ఆ భయానక పరిస్థితులు ఎవరూ మరిచిపోలేరు. చైనాలో తిరిగి హెల్త్ ఎమర్జెన్సీలు కూడా విధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రత ఎక్కువైతే లంగ్స్ దెబ్బతిని న్యూమోనియా వస్తుంది. 5 ఏళ్లలోపు చిన్నారులు, ముసలివారికి ఎక్కువగా సోకే లక్షణం ఈ వైరస్ కి ఉండగా కరోనాకిలాగే దీనికి కూడా ఎలాంటి నిర్దిష్టమైన ట్రీట్మెంట్ లేదు. వైరస్ సోకకుండా ఉండాలంటే కరోనాకి ఎలాంటి విధానం అనుసరించామో సేమ్ టు సేమ్ అలానే చేతులు కడుక్కోవడం, ఇతరులతో క్లోజ్ గా వ్యవహరించకుండా ఉండడమే నివారణ మార్గంగా డాక్టర్లు చెబుతున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం రావచ్చు. జలుబు దగ్గు ఎక్కువైపోయి జ్వరం తగ్గకుండా న్యూమోనియా కలిగించే అవకాశాలు 1% మందిలో ఉంటాయి. అందుకనే చాలా రేర్ గా ప్రాణానికి ప్రమాదం కలిగించే ఈ వైరస్ ని మనం చెప్పుకోవచ్చు. దీని రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఉంటుంది, RSV అని. దానికి ఒక కజిన్ లాంటి వైరస్ అన్నమాట. సో ఈ వైరస్ వలన మనకి వచ్చే జబ్బుకి ఎటువంటి మందులు గాని, వ్యాక్సిన్స్ గాని లేవు. 20 ఏళ్ల క్రితమే మనకి వైరస్ ఉందని తెలుసుకున్నా కూడా ఇప్పుడు దాకా దీనికి ఏం వ్యాక్సిన్ రాలేదు. ఎందుకంటే ఇది మరీ ప్రమాదకరమైన జబ్బు కాదు కాబట్టి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లేకపోతే మాస్క్ పెట్టుకోవడం, కొద్దిగా డిసీజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ డిసీజ్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రమాదకరమైనది కాదు. భయపడద్దు, రిలాక్స్డ్ గా ఉండండి. చైనాతో క్లోజ్ కాంటాక్ట్ పెట్టుకున్న దేశాలు ప్రస్తుత పరిస్థితితో అప్రమత్తమయ్యాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతర్గతంగా హెచ్చరికలు పంపిస్తున్నట్లు సమాచారం. అలానే మన హెల్త్ మినిస్ట్రీ కూడా అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పరిస్థితిని పూర్తిగా మానిటర్ చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెల్త్ మినిస్ట్రీ చెబుతోంది. డిసెంబర్ 16 నుంచి 22 వరకు తీసుకున్న డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. రెనో వైరస్, రెస్పిరేటరీ సిన్స్టికల్ వైరస్, సీజనల్ ఇన్ఫ్లుయెంజాతో పాటు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అంతక్రితం ఏడాదితో పోల్చితే కూడా అంటువ్యాధులు తక్కువ ఉన్నట్లు కూడా మరో డేటా చెబుతోంది. ఈ కొత్త వైరస్ ని పాలిమరేజ్ చైన్ రియాక్షన్ లో సులభంగా కనుక్కోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.